ప్రైజ్ ద లార్డ్ కోలా ప్రసాద్ గారు పిఐసి తొందరగా రియాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడే అంటే ఈరోజు మంగళవారం. స్తోత్రం 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 స్తోత్రం. ఉదయం 10 గంటలకి సోషల్ మీడియాలో చూశా, పశ్చిమ గోదావరి జిల్లాలో వాడెవడో కానీ మతోన్మాది కాదు, సైతాన్ పట్టింది వాడికి, దొంగ ముండా కొడుకు. నేను ఇలాంటి మాటలు అనకూడదు, కానీ తట్టుకోలేకపోతున్నా. క్రైస్తవుల్ని హింసిస్తుంటే ఓట్ల కోసం దేహి అని వచ్చే ప్రజాప్రతినిధులు చచ్చిపోయారా? ప్రభుత్వాలకు వినిపించట్లేదా? ప్రతి చిన్న క్లూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వానికి చేరవేస్తారు. మరి బహిరంగంగా పట్టపగలు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో వాడెవడో మతోన్మాది తన గ్రౌండ్ ఫ్లోర్ అంతా చించుకొని బీపీ పెంచుకొని హిందువులంటే ఎరిపూల్లా కనిపిస్తున్నారా అన్నాడు. ఒరే దొంగముండా కొడక, క్రైస్తవులంటే ఎరిపూల్లా కనిపిస్తున్నారా? నీ బాబు సొమ్మ మెయిన్ రోడ్డు మీద వాళ్ళు ప్రచారం చేసుకుంటే నీకేంటరా? సైకిల్ని తన్నావు, వాళ్ళ మైకి లాక్కున్నావు, నీకేం పోయే గామం వచ్చిందిరా? తప్పు కాదు, మీది కాదు, ఓట్లు వేసిన మాది తప్పు. క్రైస్తవులంటే ఇంత హింసింపబడుతున్నా, ఇంత బాధింపబడుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వం గొప్పతనం అన్నమాట. ప్రభుత్వం సహకరిస్తుందా అనే అనుమానం కూడా మాకు వస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు తుమ్మినా దగ్గినా ఎక్కడ ఏదైనా జరిగినా కూడా చేరవేస్తారు. మరి ఇది వాళ్ళకి కనబడట్లేదా, వినబడట్లేదా? ధృతరాష్ట్ర పాలన అంటే ఏంటో కానీ మాకు ఇది చాలా బాధాకరంగా ఉంది. మా ఉసురు గ్యారెంటీగా తగులుద్ది. ఏంటి నాటకాలు అయిపోయింది. క్రైస్తవులంటే వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్ అంతా చించుకుంటున్నారు, బీపీ పెంచుకుంటున్నారు, దరిద్రం ఉండా కొడుకులు. కాబట్టి దయచేసి అయ్యా డాక్టర్ కోలా ప్రసాద్ గారు పిఐసి దాంట్లో నేను వచ్చి మీ రోజంతా ఆమరణ నిరాహార దీక్ష చేయమన్నా చేస్తాను, చావమన్నా చేస్తాను, మీరు ఆజ్ఞాపించండి. ఎందుకంటే పేటరేగిపోతుంది. మా విజయవాడలో కూడా ఉండేవాడు ఒక అతను క్రైస్తవుల్ని ఉద్ధరిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పుకొని ఫేవర్గా మీడియాకి తన ఫోటోలు పోజ్ ఇచ్చుకునేవాడు. ఆయన ఎక్కువ మల్లాది విష్ణు ఎమ్మెల్యే గారికి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడు, కానీ క్రైస్తవులకి పెద్దగా చేసింది ఏం లేదు. ఒక సేవ చేశాడంటే, ఒక సహాయం చేశాడంటే అది 1000 మందికి తెలిసేటట్టు ప్రచారం చేసుకుంటాడు. డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఆ రోజు దండల దేవసాయం గారి చర్చిలో మీరు నన్ను యూదా గోత్రపు సింహం అనేసి మీ పక్కన ఫోటో కూడా తీయించుకున్నారు. మీరు చెప్పండి, నేను రియాక్ట్ అవుతాను. నా వయసు కాదు, మళ్ళీ చెప్తున్నా, ఒక్క అగ్గిపుల్ల పెద్ద గడ్డివాముని తగలబెడుతుంది. ఈ ముండా కొడుకులు రోజు రోజుకి పెట్టరేగిపోతున్నారు. ఇది చూసి చూడనట్టుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. హ్యాండ్ మైక్ లాక్కోవడం ఏంటండి, సైకిల్ని తన్నడం ఏంటండి, స్టేషన్కి అనడం ఏంటండి? ఇది అమ్మ మొగుడు సొమ్మ సైతాన్ ముండా కొడుకులు. ఇంకా నేను బ్రష్ కూడా చేయలా, కానీ ఇది చూడగానే ఈ వీడియో చేసి మీకు తెలియజేస్తున్నా. ప్లీజ్ మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఏం చేయమన్నా చేస్తాను, కానీ క్రైస్తవ్యం ఐక్యంగా బలంగా ఉండాలి. బలహీనపరిచే శక్తులు నాశనం అవ్వాలి. రిక్వెస్ట్ చేస్తున్నా, యేసు నామములో మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, వెంటనే ప్రతిస్పందించండి. క్రైస్తవులారా, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని మనం పెదాలతో చెప్పేస్తాం, కానీ సమయం వచ్చింది. ఇప్పుడే అందరూ మేల్కొనండి. దేవుని పరిచర్లో రత్నం ఫ్రాన్సిస్, విజయవాడ.